బ్రేకింగ్ న్యూస్ మద్యం మత్తులో ఓ వ్యక్తి తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో హంగామా సృష్టించారు. స్వామివారి ఏకాంత సేవ ముగిసిన అనంతరం భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయంలోకి ప్రవేశించాడు కుత్తడి తిరుపతి అనే వ్యక్తి. అనంతరం మహాద్వారం లోపల ఉన్న గోవిందరాజస్వామి ఆలయ గోపురం పైకి ఎక్కి అక్కడున్న కళాశాలలు లాగి ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఆలయ సిబ్బంది పోలీసులు రంగంలోకి దిగి ఆలయం గోపురం పై నుంచి అతడిని దించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. క్వార్టర్ మద్యం ఇస్తేనే ఆలయ గోపురం నుంచి కిందకు దిగుతానని షరతు విధించాడు తిరుపతి. చివరకు గోపురం వరకు ఐరన్ నిచ్చెనలు వేసి తిరుపతిని అదుపులోకి తీస్తున్నారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. నిందితుడు కుత్తడి తిరుపతిని నిజామాబాద్ జిల్లా కూర్మవాడలోని పెద్ద మల్లారెడ్డి కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తిరుపతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈస్ట్ పిఎస్ కు తరలించారు. విచారణ తర్వాత అన్ని విషయాలు బయటకు వెల్లడిస్తామన్నారు తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. ప్రతిదీ దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, అసలు ఎలా వెళ్ళాడు అక్కడికి? పోలీసుల కళ్ళు కప్పి మరి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. ఎలా ఎక్కాడు పైకి అనేది పెద్ద సస్పెన్స్ గా, మేజర్ క్వశ్చన్ గా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? సౌమ్య, తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటుంది. అతి పురాతనమైన ఆలయాల్లో ఇది కూడా టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఇది ప్రముఖమైందని చెప్పవచ్చు. ప్రతిరోజు సుమారు 15,000 నుంచి 25,000 మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే నిన్న రాత్రి 12:30 పైన తర్వాత ఏకాంత సేవ ముగిసిన తర్వాత ఆలయం గేట్లు వేసే సమయంలో లోపలికి ప్రవేశించిన తిరుపతి అనే నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతి అనే వ్యక్తి అటు లోపలికి ప్రవేశించిన తర్వాత పైకి ఏదైతే ప్రధాన రాజగోపురాన్ని ఎక్కాడు. ఈ సందర్భంగా అప్పుడు చూసిన టీటీడీ సెక్యూరిటీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత వారు ఫైర్ సిబ్బందిని పిలిపించి ఏదైతే నిచ్చెనలు వేసి అతన్ని గోపురం పై నుంచి కలశాలు లాగుతున్న తిరుపతిని కిందికి దించగలిగారు. ఆ తర్వాత సుమారు ఈ విధంగా దించడానికి 2 గంటల పాటు పట్టినట్లు సమాచారం. 2:30-3 గంటల సమయంలో అతన్ని కిందికి దించివేయగలిగారు. అయితే ఆ ఘటనా స్థలానికి ఏదైతే గోవిందరాజ స్వామి ఆలయానికి ఈస్ట్ డిఎస్పీ భక్తవత్సలం చేరుకొని అతనితో మాట్లాడాడు. ఈ సందర్భంగా తాను గోపురం నుంచి కిందికి దించాలంటే తనకు మద్యం బాటిల్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం. మొత్తం మీద అతన్ని కిందికి దించిన పోలీస్ అధికారులు వెంటనే ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతన్ని విచారించిన తర్వాత మొత్తం వ్యవహారాలు బయటికి చెప్తామని చెప్పారు. కేవలం ఏదైనా పబ్లిసిటీ కోసం చేశాడా, కావాలనే పైకి ఎక్కాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద టీటీడీ సెక్యూరిటీ యొక్క డొల్లతనం అక్కడ మనకు కొంత కనిపిస్తుందని చెప్పవచ్చు. టీటీడీలోని ఆలయాలన్నిటికీ టీటీడీ సెక్యూరిటీనే కల్పిస్తుంది సెక్యూరిటీ వ్యవస్థ. అయితే ఆ సమయంలో అతను ఆ విధంగా లోపలికి వచ్చే సమయంలో గేట్లు మూసివేసే సమయంలో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేస్తుంటాయి. సీసీ కమాండ్ కంట్రోల్ వద్ద ఉన్న వ్యక్తులు దాన్ని పరిశీలించారా లేదా, లేకపోతే నిరంతరం వాటిని చూస్తున్న వ్యక్తులు ఎందుకు పట్టించుకోలేదు అన్న విషయాన్ని కూడా టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇది కొంత సంచలనం కలిగించని చెప్పవచ్చు. అర్ధరాత్రి ఏదైతే ఏకాంత సేవ ముగిసిన తర్వాత ఆలయానికి తాళం వేయడం ఆనవాయితీ. అయితే ఏకాంత సేవ జరుగుతున్న సమయంలో లోపలికి వచ్చి దాక్కున్న తర్వాత పైకి ఎక్కి ఈ విధంగా హల్చల్ చేశాడా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. సౌమ్య, దామోదర్, గోపురం పైకెక్కడం అనేది ఒకవైపు పోలీసుల తప్పిదమా లేదంటే అతని తప్పిదమా అనే కన్నా మీరు అన్నట్లుగా టెక్నికల్ గా ఎంత ఉన్నప్పటికీ సీసీ కెమెరాస్ కావచ్చు, అక్కడ అంత టెక్నాలజీ డెవలప్డ్ గా ఉంది అని చెప్తూ ఉన్నారు. అయినా ఎందుకని పోలీసులు గుర్తించలేకపోయారు అని అనుకోవచ్చు? సౌమ్య, పోలీసులు కాకుండా ఇక్కడ టీటీడీ సెక్యూరిటీ అధికారులు, టీటీడీ సెక్యూరిటీ విజిలెన్స్ మాత్రమే నిరంతరము ఆలయాన్ని పర్యవేక్షిస్తుంటారు. అక్కడ సెక్యూరిటీగా కూడా టీటీడీ నియమించిన సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అయితే సెక్యూరిటీ సిబ్బందిలో కొంతమంది అక్కడ విధుల్లో ఉన్న వారి నిర్లక్ష్యం కారణంగానే అతను పైకి వెక్కి ఉంటాడని కూడా టీటీడీ అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పోలీసులకు సంబంధం లేదు, ఇక్కడ సెక్యూరిటీ మొత్తం టీటీడీ సెక్యూరిటీ వ్యవస్థ చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంగా ఏకాంత సేవ జరుగుతున్న సమయంలో దేవుడి వద్దకు వెళ్లి ఉంటారు. అందువల్లనే ఇటు అతను లోపలికి వచ్చి ఉంటాడని కూడా టీటీడీ ఏదైతే టీటీడీ విజిలెన్స్ ఉన్నతాధికారులతో పాటు అటు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద అయితే
ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజ్ ను నిరంతరం చూడడానికి కూడా కొంత సిబ్బంది ఉంటారు. ఆ సమయంలో ఆ సిబ్బంది అతను లోపలికి వచ్చి తర్వాత లోపలికి రావడాన్ని ఎందుకు చూడలేకపోయారు. మామూలుగా అక్కడ దుకాణాలు కూడా పెద్ద సంఖ్యలో ఆలయం ముందు ఉంటారు. దుకాణదారులు లోపలికి వచ్చి బయటికి వెళ్తుంటారు ఆలయం ముంగిట. ఈ విధంగా వారు అతను దుకాణాల్లో పనిచేసే వ్యక్తి అని కూడా భావించి ఉండవచ్చు అని కూడా అనుకుంటున్నారు. మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో అక్కడ సెక్యూరిటీ డొల్లతనం మాత్రం కనిపిస్తుంది. ఈ విషయంలో ఆ తర్వాత అతను పై గోపురం వరకు ఎక్కడానికి ఏ విధంగా ప్రయత్నించాడు, అంతవరకు ఎందుకు చూడలేదు అన్న కోణంలో కూడా ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ ఉన్నతాధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు ఎవరైతే అక్కడ విధుల్లో ఉన్నారో అటు సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ తో పాటు ఇటు ఏదైతే ఆలయం వద్ద నిన్న సాయంత్రం నుంచి బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బందిని కూడా పిలిపించి విచారిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అంటే తిరుపతిలో అతిపెద్ద రాజగోపురం ఏదైతే గోవిందరాజస్వామి ఆలయం అని చెప్పవచ్చు. అలాంటి గోపురం పైకి ఎక్కడానికి అతను ప్రయత్నించడం, ఆ తర్వాత మద్యం కావాలని డిమాండ్ చేయడం, కావాలని ఏదైనా క్రియేట్ చేసుకోవడానికి హల్చల్ చేయడానికి ఈ విధంగా ప్రయత్నించడా, లేకపోతే మద్యం మత్తులో ఉన్నాడా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నామని డిఎస్పీ తెలిపారు. సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఆడ చిన్నది